నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభాకర్ గారి అబ్బాయి చంద్రహాస్ హీరోగా సినిమా చేస్తూ ఉన్నారు, బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ. దీనికి సంబంధించి ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒక సాంగ్ పాడడం, అలాగే అది ఇప్పుడు కాంట్రవర్సీ అయింది కంప్లీట్ గాను. సో ఏంటంత యాటిట్యూడ్ అబ్బాయికి, అండ్ జర్నలిస్టుల మీద కూడా చాలా వ్యతిరేకంగా మాట్లాడాడు. దీని మీద కేసులు ఫైల్ అయినాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు మొత్తం ట్రోల్ అవుతూ ఉంది. దీని గురించి చాలా పెద్ద డిబేట్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. సో మేడం కూడా సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేశారు కాబట్టి మ్యామ్ ఒకసారి అడిగి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, జర్నలిస్ట్ అంటే ఏదైనా కూడా, అక్కడ ఏదున్నా కూడా ఒక బాధ్యతాయుతమైన ప్లేస్ అది కూడా. సో ఒక రెస్పెక్ట్ అంటూ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి కూడా మినిమం రెస్పెక్ట్ చేస్తాం మనము, అండ్ ఏజ్ కి కూడా రెస్పెక్ట్ ఇస్తాం. బట్ ఈ చంద్రహాస్ ఏంటంటే చాలా యాటిట్యూడ్ గా, చాలా ఆరోగెంట్ గా వార్నింగ్ ఇస్తూ దాన్ని వీడియోని రిలీజ్ చేశాడు ఒక జర్నలిస్ట్, ఒక ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్. సో మీరు ఏమంటారు, అండ్ ఆ పాట గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మామూలుగా చంద్రహాస్ గురించి ఎవరు మాట్లాడరు. మామూలుగా అయితే అసలు సర్లే ఏదో పిల్లాడే ఏదో మాట్లాడాడు, కానీ ప్రభాకర్ కొడుకు అయ్యేసరికి ఇంకొంచెం హైప్ వస్తుంది. అంటే అది అతని మీద కూడా పడుతుంది, తండ్రి మీద కూడా పడుతుంది ఇంపాక్ట్. అంటే పిల్లాడు ఇట్లా ఉన్నాడు ఏంటి, ఇంత యాటిట్యూడ్ ఏంటని. ఇక్కడ కొంచెం అమాయకత్వం కూడా నాకు కనిపిస్తుంది పిల్లాడిలో. అంటే అది కొంచెం ఏమంటారు, స్పాయిల్డ్ కిడ్ అంటారు, ఆ రకంగా ఉండొచ్చు. ఇప్పుడు కూడా మనిషికి నడమంత్రపు సిర్ అనేది మారుస్తుంది అంటారు కదా, ఏమో నాకు అట్లా అనిపించింది. బికాస్ ప్రభాకర్ అని ఆయన ఎట్లా ఉండేవారు, ఎట్లా మారారు అందరికీ తెలుసు. ఆయన అంటే ఆయన గురించి అందరికీ తెలుసు కాబట్టి ఈటీవీ ప్రభాకర్ గా ఆయన ఫేమస్. తర్వాత చాలా సీరియల్స్ చేశారు ఆయన, చాలా మనకి తెలుసు. కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ కంటే కూడా మనం మాట్లాడేది ఏంటంటే, అసలు ఏం మాట్లాడుతున్నాడు అబ్బాయి, ఎవరు చెప్పేవాళ్ళు లేరా అనేది అందరికీ వస్తున్న ఒక డౌట్. ఒక జర్నలిస్ట్ 24 గంటల్లో నీ సంగతి తేలుస్తాను వార్నింగ్ ఇవ్వటం ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటేనండి, అబ్బాయి తప్పు చేశాడు. అసలు అదేంట పాట ఏంటి, ఎంత సిగ్గుచేటు. చాలా నన్ను చాలా ట్రోల్ చేశారంటే, ట్రోల్ చేస్తే నువ్వు కేసు పెట్టు, ఎవరి మీద పెడతావు? ఇప్పుడు చాలా మంది మీరు చూసారా ఈ మధ్యన, మేము జర్నలిస్టులు అని చెప్పి చాలా మంది మా మీద ట్రోలింగ్స్ అవుతున్నాయని, వాళ్ళందరికీ కూడా ఒక లెఫ్ట్ వాళ్ళకి సపోర్ట్ వచ్చింది బాగా. ఎడిటర్స్ ఇచ్చారు సపోర్టు, మీడియా ఇచ్చింది కొంతమంది వాళ్ళందరూ కలిపి. కానీ ఏది ఆపుతారు మీరు? ఎవరిని ఆపుతారు? పబ్లిక్ ఆపుతారా? ఆపలేరు కదా. ఇప్పుడు మీ వీడియో వెళ్ళాలని మీరు అనుకున్నప్పుడు మీకు మంచి వస్తుంది, చెడు వస్తుంది. మీరు మాట్లాడేది నచ్చకపోతే ఎదురువాడు అంటాడు. ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నాం. సమాజంలో కొన్ని చెడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు సంసారం చేయటం వేరు, మనం బట్టబయలుగా మాట్లాడటం వేరు కదా. అవునంతే. ఇప్పుడు మొన్న అంత స్వేచ్ఛ గురించి అంత చర్చ ఎందుకు జరిగింది? బికాస్ మన సమాజంలో ఉన్నాము. మన బాధ్యత ఏంటి? మన వల్ల యువత చెడిపోకూడదు. అవును, అది ఆలోచించాలి. సెలబ్రిటీ అయితే ఏంటి, సామాన్య మానవురాలు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, మిమ్మల్ని చూడగానే పిల్లలు చెడిపోకూడదు అని మనం చెప్తున్నాం తప్ప దానికి మీరు కేసు పెట్టారు. ఇదేంటిది అసలు పాట ఏంటి, సిగ్గు చేటు. అవును, అసలు ఎలా పాడేశాడు ఏంటి అది అసలు? సో అక్కడ చాలా మంది ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే జనాలు ఉంటారు ఆబ్వియస్లీ. ప్రమోషన్ చాలా గట్టిగా చేయాలనుకున్నారు, అబ్బాయి కొత్త కెరీర్ స్టార్టింగ్ కాబట్టి. సో మరి అక్కడ పేరెంట్స్ ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు. సడన్ గా ఇది పాడుతుంటే ఆపాలి కదా, ఎందుకు లేచి టక్కున ఆపాలా? మైక్ లాక్కోవాలిగా. అతను డైరెక్టర్ సంపత్ రుద్ర, వాళ్ళెవరు, చందును గాయత్రి చిన్నిట ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఇప్పుడు వివరణ ఇస్తున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పాట అది కాదు అసలు, ఇతను మార్చి పాడాడు అని. ఇతను ఏమంటున్నాడు, 2 పదాలు తీసుకుని పాడాను అందులో, దానికే మీరు ఇలా అవుతారా అంటే తప్పు కదా. అదే ఇలా అవుతారా అంటే అసలు ఏజ్ ఏంటి, ఆ క్వశ్చన్ చేసే విధానం అంటే అదే మీకు చెప్తున్నా. అది అతనికి చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు అబ్బాయి. ఒక హీరో అవ్వాలనుకోవడం తప్పు కాదు. ఇప్పుడు ఏమండి, పెద్ద పెద్ద స్టార్స్ పిల్లలే ఎంత ఒదిగి ఉంటున్నారు. అవును. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ని మనం చూసాం. తర్వాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్, లేకపోతే అల్లు అర్జున్, మొత్తం రామ్ చరణ్ వాళ్ళు అంటే చిరంజీవి గారి కాంపౌండ్ లో ఎంతమంది ఉన్నారు, ఎంత ఒద్దిగ్గా ఎలా మాట్లాడతారు. స్టేజ్ మీద చాలా పర్సనల్ గా ఎలా ఉంటారు మనకి ఎందుకండి. పబ్లిక్ లోకి వచ్చాక ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారుగా, అది కదా కావాలి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ఎందుకు గుర్తు పెట్టుకుంటారు? ఇప్పుడు ఎవరైనా వీళ్ళలో ఒకళ్ళు చెడ్డగా మాట్లాడితే, అరోగెంట్ గా మాట్లాడితే,
వెంటనే ట్రోల్ చేస్తారుగా. ఇప్పుడు సోషల్ మీడియా రానప్పుడు కూడా ఇప్పుడు కొంతమందికి నేను పేర్లు చెప్పను కానీ సడన్ గా ఫేమ్ వచ్చాక తలకెక్కింది. ఎక్కాక ప్రజలు దించారు దాన్ని. కొంతమంది హీరోయిన్లైనా అంతే. అవును. మీకు ఇప్పుడు ఎంత మహా హీరోయిన్స్ ఎంత చక్కగా, ఎంత మంచిగా, ఎంత బాగా స్టేజ్ మీద ఉంటారండి. ఎవరో ఇప్పుడిప్పుడు అప్కమింగ్ వాళ్ళు ఉంటారు. అది వేరు. అప్కమింగ్ అయితే బాగా హిట్లు కొట్టి ఒక ఆ. స్టేజ్ కి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు కూడా ఇంత arrogant గా ఇంత ఎవరిని arrogance చూడలేదు. అసలు ఎందుకంటే మనం చూస్తున్నాం కదా హీరోయిన్స్. బేసిక్ గా ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్నాళ్ళ సినీ ఇండస్ట్రీలోని జర్నలిస్ట్ కి వార్నింగ్ ఇచ్చి ఆన్ స్క్రీన్ గా ఒక వీడియో రిలీజ్ చేసి నీ ఇదే చెప్తున్నాను, రా. ఇది పిల్ల చేష్టలు అంటాం ఆ, కదా, అట్లా ఉంది. అబ్బాయికి తెలియట్లేదు, తల్లి తండ్రి చెప్పాలి. ఎందుకంటే ప్రభాకర్ గారు మీడియా నుంచే వచ్చారు కదా. అవును. మీడియా ఇన్ ద ఆవిడ సెన్స్ కూడా చాలా ఆయన పొలైట్ గానే ఉంటారు, వాళ్ళ పొలైట్ mother గానే కూడా. ఉంటారు. వాళ్ళ అమ్మగారు పాపం చాలా అమ్మాయి హోమ్లీగా కూడా ఉంటారు. పర్లేదు. అవును. వాళ్ళ కూతురు కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది. అమ్మాయిని మనం చూసాము. అవును. ఇదేదో ఏదో అయిందండి అంతే. సో అతను దాన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. చిన్నతనం కాబట్టి సరే అయిందేదో అయిపోయింది క్షమించమని చెప్పేసి తను ఒక వీడియో చేసి చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఈ సినిమా కూడా బరాబర్ ఏంటది బరాబర్ ప్రేమిస్తా ఏదో బరాబర్ ప్రేమిస్తా, ఆ సినిమా కూడా దెబ్బతింటుంది. అవును. లెక్కన. ఇప్పుడు నష్టపోయేది ప్రొడ్యూసర్స్ కదా. అవును. అవన్నీ అబ్బాయి ఆలోచించాలి. ఉమ్. కొంచెం ఎవరైనా దగ్గరుండి చెప్తే బాగుంటుంది. దగ్గరుండంటే మెయిన్ పేరెంట్స్, ఎందుకంటే అది పేరెంట్స్ సినీ చెప్తే industry వినాలి కదా, లేకపోతే ఇంకెవరైనా చెప్తే వింటారా? అవును మ్యామ్. ప్రభాకర్ గారికి ఇప్పుడు డైరెక్టర్ అయినా చెప్పాలి. ప్రభాకర్ గారు ఆల్రెడీ ఇండస్ట్రీలోని ఆయన కూడా ఒక సీనియర్ నటుడే. అదే అంటున్నాను నేను. ఆయన- అదే ఆయన చెప్పాలి. ఉమ్. లేదు తెలిసిన వాళ్ళు ఎవరైనా వింటారు చెప్తే అంటే ఆయన దగ్గరుండి వాళ్ళ చేత చెప్పించాలి. అవును. ఏదో ఒకటి చేయాలి. అయితే సీనియర్స్ ఉన్నారు కదా, అవును. రాఘవేంద్రరావు గారు, అవును, పెద్దలు ఉన్నారు లేకపోతే కదా. పెద్దలు ఉన్నారు కాబట్టి ఉమ్. వాళ్ళ చేత చెప్పిస్తే బాగుంటుంది. ఉమ్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అవును. లేకపోతే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మురళీమోహన్ గారు, ఇంకా ఉమ్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు పెద్దలంటే చాలా మంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ చేత చెప్పించి కొంచెం ఉమ్. అది దిగాలండి. అవును. ఆ పొగరు దిగితే మళ్ళీ Career కొంచెం బాగుంటది. కెరీర్ బాగుంటుంది, బాగుంది. ఖచ్చితంగా బాగుంటుంది. మ్యామ్ ఏ సెక్షన్స్ మ్యామ్ ఫైల్ అయినాయి? అది 296, 296A, 296B, తర్వాత 302A అనుకుంటా, ఇంకోటి 96 ఏదో, ఇట్లా చాలా పెట్టారు. ఓకే. సో ఏది ఏమైనా అదేనండి. ఆ, ఏం చెప్తాం మనం చిన్నపిల్లలకి. అవును. ఇప్పుడు కావాలని చేసినట్టుగా ఉంది అంతే. అవును. ఏదో దీని వల్ల హైప్ అయిపోతుంది సినిమాకి. ఈ మధ్యన ఇది ఒకటి అయిపోతుంది కదా. నెగిటివ్ ఏదో, అయితే పాజిటివ్ ప్రతి result ఈవెంట్ లోనూ ఒక ఇష్యూ చేయటం, దాని వల్ల సినిమా హిట్ అవుతుంది అనుకోవడం అది Hmm. కాదు కదా. సినిమా బాగుంటే, నిజంగా చెప్పాలంటే చిన్న సినిమాన పెద్ద సినిమా అని చూడకుండా ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు నచ్చితే. మంచి అవును. టాక్ కూడా వెళ్తోంది. అవును. కాబట్టి ప్రేక్షకులు చూసే వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారండి. వీళ్ళు ఇలాంటి పనికిమాలిన పనులు చేసి చంద్రహాస్ లాంటి వాళ్ళు కెరీర్ పాడు చేసుకోవద్దు. దానివల్ల సినిమాకి వచ్చే హైప్ ఏమి ఉండదు. ఇప్పుడు అనవసరంగా సినిమా తీసిన వాళ్ళు నష్టపోతారు. అవును. అది ఆలోచించమని రేపు చెప్పి పొద్దున్న డైరెక్టర్స్ కూడా మూవీ ఇవ్వాలనంటే ఇంత arrogant ఉంది. పాపం అదే కదా. పొద్దున్న అనేసుకుంటారు. ఎవరు ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఎలాంటిదంటే ఎంత ఒదిగున్నా కూడా కష్టమే అందులో. మరి ఇంక ఇలా ఉంటే ఇంకేముంటుంది. అవును. అందుకని చేజేతులా చేసుకోవటం అంటారు. అవును. బెటర్ అదేంటి, బెటర్ లేట్ దాన్ నెవర్ అని. అబ్బాయి కొంచెం ఆలోచించుకుని ముందుగా జాగ్రత్త పడి క్షమాపణ చెప్పి తర్వాత సంగతి తర్వాత. థ్యాంక్ యూ.